హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హేమా సాయి డైరీస్. ఈ వీడియోలో మనం 10 నిమిషాల్లో హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో చూద్దాం. ఎస్పెషల్లీ ఇది పొద్దున్నే హడావిడిగా ఉండే వాళ్ళకి, బ్యాచిలర్స్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే చేయటం చాలా సింపుల్, అలాగే టైం కూడా చాలా తక్కువ పడుతుంది. దీని పేరే బేసన్ కా చీలా. మనం ఇన్స్టెంట్ దోశ అనుకోవచ్చు, వెజ్ ఆమ్లెట్ అని కూడా అనుకోవచ్చు. ఇది తెలుగు వారికి తక్కువగా పరిచయం ఉన్న డిష్, కానీ నార్త్ అండ్ వెస్ట్రన్ ఇండియాలో బాగా సుపరిచితమైనది. దీనికోసం ఒక బౌల్లో 1 కప్పు శనగపిండి, ఒక 4 స్పూన్లు బొంబాయి రవ్వ, చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకొని తగినన్ని నీళ్లు పోసుకుని మనకి దోశ బ్యాటర్ ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోని వెజ్జీస్ కోసం 2 ఆనియన్స్, 2 క్యారెట్, 1 టొమాటో, 1 క్యాప్సికమ్, కొద్దిగా కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి బాగా సన్నగా తరుక్కుని పెట్టుకోవాలి. ఈ దోశని 2 విధాలుగా ట్రై చేయొచ్చు. మొదటిది మనం నార్మల్గా దోశ ఎలా వేసుకుంటామో అలా వేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, వెజ్జీస్ అన్ని చల్లుకుని కాస్తంత నూనె, నెయ్యో వేసుకుని 2 వైపులా బాగా కాలనిచ్చి తీసుకోవాలి. రెండవది ఏంటంటే, మరీ టైం తక్కువగా ఉన్నవాళ్ళు ఆ బ్యాటర్లోనే ఈ కట్ చేసుకున్న వెజ్జీస్ అన్నీ వేసుకుని డైరెక్ట్గా దోశలాగా వేసేసుకుని 2 వైపులా బాగా కాలనిచ్చి తీసేసుకోవడమే. అంతేనండి, 10 మినిట్స్లో క్విక్ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెడీ. మీరు కూడా మీ క్విక్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో దీన్ని యాడ్ చేసుకొని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.